హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమారామ్ ఎస్ఎస్ లైఫ్ స్టోరీ. మీరు కూడా ఇంట్లో ఉన్న పాత చీరల్ని పాడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నా దగ్గర ఉన్న పాత చీరతో ఈరోజు నేను డోర్ మ్యాట్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తారండి. ముందుగా మన దగ్గర ఉన్న పాత చీరను ఇలా నేలపై విశాలంగా పరుచుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచుల దగ్గర నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా లాగండి. చాలా త్వరగా చినిగిపోతుంది. మిషన్ కుట్టే వాళ్ళకి ఇంకా చాలా ఈజీ ఇది. ఇలా కట్ చేసేటప్పుడు మధ్యలో ఏమైనా పోగులు వస్తే కట్ చేసేయండి. ఎందుకంటే మనం డోర్ మ్యాట్ వేసుకునేటప్పుడు చేతికి మధ్యలో వచ్చి చిక్కు పడిపోతుంది. అంతేకాకుండా డోర్ మ్యాట్ నీట్గా రాదు. వీడియోలో చూపించినట్లుగా ఇలా నీట్గా సర్దుకుంటూ కట్ చేసుకోవాలండి చీరను. నేను ఇక్కడ లాస్ట్ వరకు కట్ చేసుకోవట్లేదండి. అలా లాస్ట్ వరకు కట్ చేసుకుంటే చీర అనేది అతుకులు పడుతుంది. మనకు మ్యాట్ వేసుకునేటప్పుడు సరిగ్గా రాదు. మీరు కూడా ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకొని చీర మళ్ళీ మన వైపుకు తిప్పేసుకోండి. చీరను నీట్గా సర్దుకొని మళ్ళీ 2 ఇంచుల దూరంలో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సైడ్లు కూడా కట్ చేస్తున్నాను. అది ఎందుకంటే ఇలా సైడ్లు కట్ చేసుకోకపోతే మనం అల్లుకునేటప్పుడు క్లాత్ అనేది పైకి లేస్తుంది. ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదు. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం మొదట్లో లాగినట్లుగా లాగి చివరి వరకు కట్ చేసుకోకుండా ఒక 2 ఇంచులు ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇంకా చీర అంతా సేమ్ అండి. అలాగే 2 ఇంచుల దూరంలో కట్ చేసుకుంటూ ఒకటే జాయింట్ పీస్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం కట్ చేసి చూపించట్లేదండి మీకు. మీరు నేను చెప్పినట్లుగా చేయండి. కట్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతికి చుట్టుకోవాలి. చీరను అంతా అలాగే చుట్టుకోండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. అసలు కుట్టే అవసరం లేదు. ఇంకా చాలామంది 3 పాయాలుగా తీసి అల్లి మళ్ళీ దాన్ని కుట్టేస్తుంటారు కదా, అలా అవసరమే లేదండి. ఇంకా సేఫ్టీ పిన్తో కూడా అవసరం లేదు. ఒక 2 అవర్స్ టైం ఉంటే చాలు. ఇది అందరికీ చెప్పట్లేదండి నేను. మన మధ్యతరగతి కుటుంబంలో వందలు పెట్టి డోర్ మ్యాట్లు కొనలేం కదా. అందుకే ఈ ఐడియా అనేది మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేశాను. ఇక్కడ చూసారు కదా, అంతా అయిపోయే వరకు పెద్ద బాల్ షేప్లా రెడీ అయింది. ఇంకా స్టార్టింగ్లో ఎలా వేయాలో చూద్దాం. మనం బాల్ షేప్లో చుట్టుకున్నాం కదా, లాస్ట్ ఉన్న లేయర్ని తీసుకొని ఒక చిన్న నాట్ అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా మన బొటనవేలికి సరిపోయేటంత అయితే ప్లేస్ ఉంచుకొని నాట్ అనేది గట్టిగా వేసుకోవాలి. మీరు ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కింది వైపు స్ట్రైట్ పీస్ ఉంది కదా, అది చూపుడు వేలు సహాయంతో ఇలా పైకి లాగండి. అలా పైకి లాగిన పీస్ని మళ్ళీ మనం బొటనవేలికి ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు నేను ఎలా వేసుకుంటున్నానో. నేను చెప్పేదానికన్నా మీకు వీడియో చూస్తేనే చాలా బాగా అర్థమవుతుంది. వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే దుసిముడి అంటాం కదా, అలా అయితే వేసుకోండి. ఇది వేయడం చాలా సింపుల్ అండి. మనకి ఎంత పొడుగు కావాలో అంతవరకు అల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి లాగండి. ఇలా లాగడం వల్ల ముడుచుకోకుండా మనం వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇంత పొడుగులో వేసుకున్నాను. అంటే 15 సార్లు నాటు వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టు మలుపు అనేది తిప్పుకోవాలి. అదేం లేదండి, మనం ఒక లేయర్ని బొటనవేలికి వేసుకున్నాం కదా, అదేవిధంగా దాని పక్కన అంటే రైట్ సైడ్ ఉన్న లేయర్ను కూడా కలిపి బొటనవేలికి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కింద ఉన్న స్ట్రైట్ పీస్ని 2 లేయర్ల నుంచి పైకి తీసుకుంటే మలుపు అనేది చక్కగా తిరుగుతుంది. వీడియోలో చూడొచ్చు మీరు మనం మలుపు ఎలా తిప్పుకున్నామో. నెక్స్ట్ పైన ఉన్న లేయర్ని బొటనవేలికి ఎక్కించుకొని మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న లేయర్ని కూడా ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్ పీస్తో నాట్ అనేది వేసుకోవాలి. ఇది నార్మల్గా అయినా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మీకు అర్థం కాదని నేను బొటనవేలికి వేసుకొని చూపిస్తున్నాను. అలాగే చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ ఒక లేయర్ని మాత్రమే నాటు వేసుకున్నాం కదా,
ఇప్పుడు మలుపు తిరిగిన తర్వాత 2 లేయర్లని కలిపి నాటు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రతిసారి ఒక్కసారే నాటు వేసుకున్నాం కదా, ఇక్కడ మూలలు తిరిగే దగ్గర 2 సార్లు అయితే నాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మూల తిరిగే దగ్గర 2 సార్లు నాటు వేసుకోవాలని చెప్పాను కదా, నేను ఇక్కడ ఒకసారి వేసుకున్నాను. మళ్ళీ రెండోసారి వేసుకునేటప్పుడు మాత్రం మిడిల్లో ఉన్న లేయర్ను విడిచిపెట్టి చివర్లో ఉన్న లేయర్ను వేసుకొని నాటు వేసుకోండి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా మలుపు తిప్పుకునే దగ్గర మళ్ళీ 2 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనం మొదట్లో వేసుకున్నట్లుగా వేసుకొని రెండోసారి వేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న లేయర్ని వదిలిపెట్టి మూడో లేయర్ని అయితే వేసుకొని నాటు వేసుకోవాలి. ఇలా చూస్తే నేను చెప్పేదానికన్నా వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డోర్ మ్యాట్ ఎలా వేసుకుంటే ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. అలా మూలలు తిప్పుకున్నప్పుడు మనం 2 సార్లు నాటు వేసుకోకుంటే మ్యాట్ అనేది టోపీ మాదిరిగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనము ఎక్కడ అయితే మూలలు తిప్పుకుంటామో అక్కడ 2 సార్లు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం ఒకదాని తర్వాత ఒకటి నాటు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చివరి వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మూల తిరిగే దగ్గర 2 సార్లు వేసుకోవాలి. మొదటిసారి వేసుకున్నప్పుడు నార్మల్గానే వేసుకొని రెండోసారి వేసుకున్నప్పుడు మధ్యలో లేయర్ని వదిలి చివరి లేయర్ని అయితే వేసుకోండి. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇలా 2 సార్లు వేసుకోవడం వల్ల మ్యాట్కి 4 మూలలు కరెక్ట్గా వస్తాయి. చూసేవారికి కూడా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సైడు తిరిగేటప్పుడు అయితే మనం 2 సార్లు వేసుకున్నాము. మళ్ళీ సైడు వేసుకునే వరకు మధ్యలో లేయర్లు ఉంటాయి కదా, ఆ లేయర్లకి ఒక్కసారి మాత్రమే నాటు వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఇక్కడ మ్యాట్ అనేది ఒక రౌండ్ మాత్రమే వేసుకుంటూ వచ్చాము కదా, అందుకు ఒక సైడు మూల తిరిగిన దగ్గర నుంచి రెండో సైడు మూల తిరిగే వరకు మధ్యలో లేయర్ అనేది ఒకటే ఉంటుంది. అలా ఉన్న వాటికి ఒకసారి మాత్రమే నాటు వేసుకోండి. మనం మ్యాట్ అనేది ఒక రౌండ్ వేసుకున్నాం కాబట్టి ఒక లేయరు కనిపిస్తుంది. మళ్ళీ 2 రౌండ్లు వేసుకున్నప్పుడు 2 లేయర్లు కనిపిస్తాయి. అలా పెరుగుకుంటూ పోతాయి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఎక్కడైతే మూల తిప్పుకుంటారు అనుకుంటారో అక్కడ మాత్రం 2 సార్లు అనేది నాటు వేసుకోండి. మిగతా లేయర్ల దగ్గర ఒక్కసారి మాత్రమే వేసుకోండి. చూసారు కదా, మ్యాట్ అనేది ఈ విధంగా రెడీ అయింది. మీరు కూడా నేను ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఖచ్చితంగా ఇది 2 అవర్స్లోనే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు టైం లేనట్లయితే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు ఎంత చక్కగా వేసుకుంటున్నానో. ఇది వేయడం వచ్చిన వారికి చాలా త్వరగా అయిపోతుందండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం టైం పడుతుంది అంతే. చూసారు కదా, ఇలాగే చివరి వరకు వేసుకుంటున్నాను. ఇది చూసిన వాళ్ళు నేను ఇంట్లో ఉన్న పాత చీరతో చేశానంటే అసలు ఎవరు నమ్మలేదు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా మాకు కూడా నేర్పించాక మేము కూడా చేస్తామంటే వాళ్ళకి కట్ చేసి ఇలా వేసుకోవాలని చూపించాను. ఒక్కసారికే అర్థం చేసుకొని వాళ్ళు కూడా నీట్గా తయారు చేసుకున్నారు. నాకు ఇక్కడ మా పిల్లలు సతాయించడం వలన కంప్లీట్ అవ్వడానికి 3-4 అవర్స్ అయితే పట్టింది. ఇలా చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా, డోర్ మ్యాట్ అనేది కంప్లీట్ అయ్యింది.
ఇలా లాగడం వలన మనకి 4 మూలలు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, డోర్ మ్యాట్ అనేది ఇలా వచ్చింది. మిగిలిన పీస్ని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా నాటు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని కూడా ఇలా కింది నుంచి పైకి తీసుకొని వచ్చి నాట్ అనేది వేసుకోవాలి. ఇంకా చివర్లో మిగిలిన పీస్ని కూడా కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇంకా అంతేనండి, మనకి డోర్ మ్యాట్ తయారైపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.